అనేక సందర్భాల్లో మనము బలహీనపడినప్పుడు మన బలహీనతను నమ్మినంతగా దేవుడు శక్తినిస్తాడని నమ్మలేం. మన బలహీనత ఎంత గొప్పదో చెప్తాం మనం. మీకు తెలియదండి, ఎంత బలహీనంగా ఉన్నానో తెలుసా? నీ బలహీనత నీకు తెలుస్తుంది, కానీ దేవుడిచ్చే బలాన్ని తెలుసుకోలేకపోతున్నావేమో. బలహీనత ఉన్నది నిజమే, ఆ బలహీనత ఎంత నిజమైనదో బలము కూడా అంతే నిజమైంది. దేవుని బలము కూడా అంతే నిజమైనది. దేవుడు కోరుకుంటున్నది ఇదే. నీవు శక్తిహీనుడువా? నేను శక్తినిస్తాను. సొమ్మసిల్లిపోయావా? నీ వల్ల కావడం లేదా? నువ్వు ప్రయత్నించి అలసిపోయావా? సొమ్మసిల్లిపోయావా? ఇప్పుడు నీకు కనీసం ఇక ఒక ముందుకి ఒక అడుగు వేయటానికి కూడా నీకు బలం లేదా? సొమ్మసిల్లిపోవడం అంటే ఏంటో తెలుసు కదా మనకి. ఒక అడుగు ముందుకు వేయగలరా? సొమ్మసిల్లిపోయిన వారు అక్కడే కూలబడతారు. ప్రయత్నం చేద్దామనుకున్న లేదిక, సొమ్మసిల్లిపోయారు వాళ్ళు. సొమ్మసిల్లిన వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు. నువ్వు సొమ్మసిల్లిన స్థితిలో ఉండిపో, నీకు ఎవరు సహాయం చేయరు, నేను కూడా సహాయం చేయను అనే దేవుడు కాదు ఈయన. నీవు సొమ్మసిల్లిపోతే నీకు ఎవరు లేకపోయినా నేను మాత్రం ఉంటాను అంటున్నాడు ఆయన. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు. అయితే మన బలహీనతకు కారణాలు ఎన్నో అయి ఉండొచ్చు. మనము కలిగి ఉన్న మనము వెళుతున్నటువంటి పరిస్థితికి కారణం మనమే అయి ఉండొచ్చు, మన నిర్ణయాలు అయి ఉండొచ్చు, మన తప్పిదములు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు దేవుని మహిమ కూడా కారణమై ఉండొచ్చు. అది ఏమిటో గ్రహించి, ఒకవేళ అది తప్పిదమైతేనేమో, ప్రభువా నేను ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను ఇంత బలహీనుడు కావడానికి కారణం నా నిర్ణయమే ప్రభువా, నేను తీసుకున్న ఆ యొక్క తీర్మానాన్ని బట్టి ప్రభువా, నేను నిర్ణయించుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి, నేను కోరుకున్న నీ చిత్తాన్ని గ్రహించకుండా నేను వేసిన అడుగును బట్టి ప్రభువా, ఇదిగో నేను బలహీనపడిపోయానయ్యా, సొమ్మసిల్లిపోయానయ్యా. పర్వాలేదు, దేవునితో మనం కరెక్ట్గా మాట్లాడాలి. దేవుని స్తోత్రం. ఆయన ఆలకించే దేవుడు. నీ కర్మ అనడు ఆయన. మనుషులు అంటారు, నీ కర్మరా నువ్వు చేసుకున్నావు అంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చి తప్పిదాన్ని ఒప్పుకుంటే ఆ వ్యక్తిని దేవుడు నీ కర్మ అండో, నేను క్రియ చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. నేను నీ పరిస్థితులను మారుస్తానంటాడు, నేను నిన్ను బలపరుస్తానంటాడు. ప్రియులారా, దేవుని శక్తిని ఈ ఉదయకాలమందు మనము నమ్మేవారంగా ప్రార్థనలోకి వెళ్దాం. ప్రభు నీ శక్తి ఉన్నదయ్యా. కొరింథీ పత్రికలో 2వ పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలుకి ఒక బలహీనత కలిగి ఉన్నది. అది తన తప్పిదము కాదు. పౌలు ఏ తప్పిదమును బట్టి కూడా ఈ బలహీనతను పొందుకోలేదు. ఆయన తప్పిపోతాడేమో అని. దేవుని స్తోత్రం చెల్లించండి. తప్పు చేశాడని కాదు, తప్పు జరిగిద్దేమో, తప్పులో పడిపోతాడేమో అని ముందుగానే దేవుడు కాపాడుకోవడానికి ఒక బలహీనతను అనుమతించాడు. ఎంత ప్రేమ కదండి. మీకు అర్థం కాలేదు ఇప్పుడు ఆ ప్రేమ? నీవు పడిపోతావేమో, అటు వెళ్ళి ఆ పని చేసి నీవు తండ్రికి దూరం అవుతావేమో అని నిన్ను అటు వెళ్ళనివ్వకుండా ముందుగానే నీకు అడ్డుపండేయటం.
పిల్లవాడు మెట్ల మీద నుంచి పడిపోతాడేమో అని అనుకున్నప్పుడు, అటువైపు వెళతాడేమో అని అనుకున్నప్పుడు ఆ దారి మూసేస్తాం మనం. దీన్ని ఏమంటారు? ప్రేమ అంటారు. దేవునికి స్తోత్రం. బలహీన పడిపోతాడేమో, ఏదైనా విషయంలో తప్పిపోయి బలహీన పడిపోతాడేమో అని అతడు గ్రహించి